హలో గాయస్, నా పేరాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గాయస్, మనకి మన డబ్ల్యూడబ్ల్యూ నుంచి చాలా షాకింగ్ అప్డేట్స్ వచ్చినాయి బాస్. అండ్ స్పెషల్లీ ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ చాలా షాకింగ్ ప్లాన్స్ లీక్ చేసి పట్టించినారన్నమాట. అంటే మన ఫ్యాన్స్ అందరికి కొంచెం హైప్ చేయడానికి కొన్ని మన డబ్ల్యూడబ్ల్యూ కొన్ని అంటే ఇన్ ఫ్యూచర్లో కాబోయే కొన్ని ప్లాన్స్ గురించి కొన్ని హింట్స్ ఇచ్చినారు మన ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్. సో నిజంగా ఈరోజు చాలా జబర్దస్త్ అప్డేట్స్ ఉన్నాయి. అండ్ బాస్, ఈ రోజు నుంచి మన అంటే నవరాత్రి పూజలు స్టార్ట్ అయినాయి. సో మన రెస్సల్ తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ విష్ ఏ వెరీ హ్యాపీ నవరాత్రి గాయస్. సో ఇప్పుడు మనము మన అప్డేట్స్ స్టార్ట్ చేద్దాం. సో రీసెంట్లీ ఏమైందంటే మన ప్యాట్ మెకాఫీ షోలో పాడ్కాస్ట్లో మన ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ వచ్చినారు. చాలా మంచి పాడ్కాస్ట్ ఉండే, బట్ ఈ పాడ్కాస్ట్లో ఏంటంటే మన కోడీ రోడ్స్ కొన్ని ఇన్ ఫ్యూచర్లో కాకపోతే కొన్ని ప్లాన్స్ గురించి మాట్లాడినారన్నమాట. లైక్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో అంటే ఎవరు మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తారు. అండ్ స్పెషల్లీ కోడీ రోడ్స్ వర్సెస్ రాకా లేదంటే రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ అని చాలా మంది దీని గురించి ఆలోచిస్తున్నారు కదా. సో దీనిపైన కోడీ రోడ్స్ ఏమని చెప్పినారంటే నెక్స్ట్ ఇయర్ చాలా మంది ఏం ఆలోచిస్తున్నారో దానికంటే ఇంకా హైలైట్గా జరగబోతుందని చెప్పినారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అసలు మెయిన్ ఈవెంట్ మనము రాక్ వర్సెస్ రోమన్ అనుకుంటున్నాం, లేదంటే కోడీ వర్సెస్ రాక్ అనుకుంటున్నాం కదా. కానీ మనం అనుకున్నట్టు కాదు, ఇంకా హైలైట్గా జరుగుతుందంట. ఇప్పుడు రసమైన 40 ఎంత హైలైట్ ఉండేనో దానికంటే ఇంకా కిరాక్ ఇంకా జబర్దస్త్గా ఉంటుందని మన కోడీ రోడ్స్ చెప్పినారు. సో దీని అర్థం ఏంటంటే మనకి నెక్స్ట్ ఇయర్ అసలు మెయిన్ ఈవెంట్ మేబీ కోడీ రోడ్స్ వర్సెస్ ద రాక్ వర్సెస్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ బి కావచ్చు. ఎస్ బాస్, నేను ముందే చెప్పినాను మేబీ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ బి కావచ్చని. అండ్ రీసెంట్లీ కోడీ రోడ్స్ అంటే ఇదే హింట్ ఇచ్చినారన్నమాట. నెక్స్ట్ ఇయర్ అసలు మెయిన్ ఈవెంట్ చాలా కిరాక్గా ఉంటుంది. అండ్ కోడీ రోడ్స్ మాత్రం ఒక్కటి చాలా క్లియర్లీ ఇక్కడ మెన్షన్ చేసినారు. అండ్ అది ఏంటంటే కోడీ రోడ్స్ ఇప్పుడు రీసెంట్ టైంలో మన డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసినప్పటి నుంచి కోడీ రోడ్స్ 1 2 కాదు 3 రెసల్ మెయిన్ ఈవెంట్స్లో ఫైట్ చేసినారు కదా. సో కోడీ ఇండైరెక్ట్లీ ఏమని చెప్పినారంటే నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో కంపల్సరీ మన కోడీ రోడ్సే మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తారంట. సో దీని అర్థమైంది, దీని వెనకాల ఒక హింట్ మాత్రం చాలా క్లియర్లీ ఇచ్చినారు. దాని వెనకాల 2 మీనింగ్స్ కావచ్చు. ఫస్ట్ అర్థం ఏంటంటే మన కోడీ రోడ్స్ నెక్స్ట్ ఇయర్ అసలు మేనియా వరకు కంపల్సరీ ఛాంపియన్ ఉంటారు, అంటే ఆ టైటిల్ ఓడిపోరని ఈ టైప్లో హింట్ ఇచ్చినారు. సెకండ్ హింట్ ఏంటంటే కోడీ రోడ్స్ ఛాంపియన్ ఉన్నా ఛాంపియన్ లేకపోయినా క్లియర్గా ఏంటండి, కోడీ రోడ్ అసలు మేనియా కంటే ముందు అంటే ఫ్యూచర్లో కోడీ రోడ్స్ అసలు మేనియా కంటే ముందు ఆ ఛాంపియన్షిప్ ఓడిపోయినా సరే కోడీ రోడ్స్ మాత్రం మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తారు నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో అని చాలా క్లియర్లీ మన అందరికి ఇక్కడ హింట్ ఇచ్చినారు అనమాట. అంటే మొత్తం ఓపెన్ చెప్పలే, బట్ ఒక హింట్ ఇచ్చేసినారు మన కోడీ రోడ్స్. సో దీని అర్థం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో కంపల్సరీ కోడీ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తారు. బట్ ఎవరితో ఫైట్ చేస్తారు, ద రాకా, రోమనా లేదంటే ట్రిపుల్ థ్రెట్ మ్యాచా, అది మనకి చాలా తొందరలోనే తెలిసిపోతుంది. ఇప్పుడు నేను తొందరలో అని ఎందుకు చెప్పినానంటే బాస్ మీకు అర్థమైపోతుంది ఇప్పుడు. సో ఇప్పుడు మన కోడీ రోడ్స్ ఇంకొకటి ఇక్కడ రివీల్ చేసినారు. అండ్ అది ఏంటంటే ఇప్పుడు మన నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ మన బ్యాడ్ బ్లడ్ కదా. సో ఈ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో అంట ఒక వీడియో ప్యాకేజ్ ప్లే అవుతుందంట. అండ్ ఆ వీడియో ప్యాకేజ్ వల్ల అంటే నెక్స్ట్ మన క్రౌన్ జ్యూల్ కోసం అంటే మంచి టైటిల్ మ్యాచ్ పైన ఒక మంచి హింట్ ఇస్తుందంట. అంటే ఇప్పుడు ఈ బ్యాడ్ బ్లడ్లో ఒక మంచి వీడియో ప్యాకేజ్ ప్లే అవుతుంది. అండ్ ఆ వీడియో ప్యాకేజ్ ఎక్కడ లీడ్ అవుతుంది అంటే నెక్స్ట్ ఇప్పుడు బ్యాడ్ బ్లడ్ తర్వాత క్రౌన్ జ్యూల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కదా. సో క్రౌన్ జ్యూల్ కోసం అంటే టైటిల్ మ్యాచ్ కోసం అంటే అది ఒక మేబీ ఒక హింట్ కావచ్చని ఈ టైప్లో మన కోడీ రోడ్స్ చెప్పినారన్నమాట. సో ఈ బ్యాడ్ బ్లడ్లో ఒక జబర్దస్త్ వీడియో ప్యాకేజ్ వస్తుంది అన్నమాట. అంటే అది అక్కడ లీక్ చేస్తారు మన కోడీ రోడ్స్. అంటే దీనికి లీక్ అని చెప్పలేము, మేబీ మన కోడీ రోడ్స్ బ్యాడ్ బ్లడ్కి కొంచెం హైప్ చేస్తున్నారు అనుకుంటా. అంటే ప్రతిసారి లీక్ అంటే సరిపోదు కదా, అంటే లీక్ అనుకోవద్దు దీనికి, ఎందుకంటే దీనికి హైప్ బి అనుకోవచ్చు మనం. ఎందుకంటే మన బ్యాడ్ బ్లడ్కి ఇంకా చాలా జబర్దస్త్గా హైప్ చేసినారు మన కోడీ రోడ్స్. అండ్ బాస్ అంతేకాదు, దీంట్లో హైలైట్ ఏముండే అంటే ఈ మొత్తం పోడ్కాస్ట్ అయిపోయిన తర్వాత అంటే మన ప్యాట్ మెకాఫీ అండ్ కోడీ రోడ్స్ చేయగలుగుతున్నప్పుడు మన ప్యాట్ మెకాఫీ ఏమని చెప్పినారంటే ద బిగ్ గాయ్ అంటే మన ప్యాట్ మెకాఫీ ఇన్నరంట. సో మన ప్యాట్ మెకాఫీ ఇన్న ప్రకారము ద బిగ్ గాయ్ అంట ఈ వారంలో వస్తున్నాడు, అంటే ద బిగ్ గాయ్ అంటే కమింగ్ దిస్ వీక్ అని చెప్పినారన్నమాట మన ప్యాట్ మెకాఫీ. అండ్ బాస్ అంతేకాదు, అంటే ఈ మాట చెప్పేది అంటే ద బిగ్ గాయ్ వస్తుండు ఇదే వారంలో వచ్చేస్తాడని ప్యాట్ మెకాఫీ చెప్పంగానే అంటే విచ్ వన్ అని అడిగినారు. అంటే ఎవ్వరు అంటే
అంటే మన విచ్ వన్ అని చెప్పేసినారన్నమాట. కొడి రోడ్స్ ప్రకారము అంటే 2 types ఉన్నారన్నమాట ద బిగ్ గాయస్. సో విచ్ వన్ అని చెప్పినారు అండ్ మేబీ అతనేనా ఈ టైప్లో చెప్పినారన్నమాట మన కొడి రోడ్స్. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు బిగ్ గాయ్ అంటే రైట్ బ్యాక్ అయితే కాదు బాస్. ద బిగ్ గాయ్ అంటే ద రాక్ కావచ్చు. అంటే ఇప్పుడు వీడియో ప్యాకేజ్ అని చెప్పినారు. సో మేబీ ఆ వీడియో ప్యాకేజ్ ద రాక్ది కావచ్చు ఈ బ్యాడ్ బ్లడ్లో, లేదంటే బ్యాడ్ బ్లడ్ కంటే ముందు కావచ్చు స్మాక్ డౌన్ ఉంది కదా. సో బ్యాడ్ బ్లడ్లో అనుకుంటా మేబీ ద బిగ్ గాయ్ అంటే అది మేబీ ద రాక్ వచ్చినా రావచ్చు అన్నమాట. ఎందుకంటే ప్యాట్ మెకాఫీ చాలా క్లియర్లీ దిస్ వీక్ అని చెప్పినారు. ఇప్పుడు దిస్ వీక్ అంటే ఇప్పుడు ఈ వారంలో మన స్మాక్ డౌన్ ఉంది అండ్ దాని తర్వాత మన బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఉంది. సో ఇప్పుడు ఒకవేళ ద రాక్ వచ్చే ఉంటే స్మాక్ డౌన్లో లేదంటే బ్యాడ్ బ్లడ్లో వచ్చేస్తారన్నమాట. అంటే మన ప్యాట్ మెకాఫీ ఇన్న ప్రకారం, ఎందుకంటే చాలా క్లియర్లీ చెప్పలే అక్కడ ప్యాట్ మెకాఫీనే ఇన్నాను అని చెప్పినారన్నమాట ప్యాట్ మెకాఫీ. సో చూద్దాం ఇప్పుడు ఆ బిగ్ గా ఎవరో ఏందో అది మనకి బ్యాడ్ బ్లడ్ వరకు తెలిసిపోతుంది అన్నమాట. కానీ చాలా మంది ద రాకే అంటున్నారు అండ్ ఒక వీడియో ప్యాకేజ్ అక్కడ మెన్షన్ చేసినారు కొడి రోడ్స్. సో వీడియో ప్యాకేజ్ మేబీ ద రాక్ది కావచ్చా. అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ క్రౌన్ జ్యూల్ కోసం ఒక మంచి టైటిల్ మ్యాచ్కి ఒక హైప్ అవుతుందని మన కొడి రోడ్స్ చెప్పినారు. సో ఇప్పుడు క్రౌన్ జ్యూల్ కోసం టైటిల్ మ్యాచ్ అంటే మేబీ ఈ మ్యాచ్లో ఏమైనా గడబడి అవుతుందా, అంటే రోమన్ వర్సెస్ కొడి మ్యాచ్ సెట్ అయిపోతుందా క్రౌన్ జ్యూల్ కోసం, మేబీ ఏం చెప్పలేము. కానీ ఏదున్నా ఏది లేకున్నా ఈ బ్యాడ్ బ్లడ్ మాత్రం మామూలుగా ఉండదని ఈ టైప్లో మన కొడి రోడ్స్ దీన్ని హైప్ చేసినారు బాస్. ఇప్పుడు మీరు ఈ మన బ్యాడ్ బ్లడ్ కోసం కొంచెమైనా ఎక్సైటెడ్ అయినారా కాదా మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అంటే ఆల్రెడీ చాలా మంచి మ్యాచెస్ ఉన్నాయి, లైక్ సీఎం పంక్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ ఉంది, అంటే చాలా ఉన్నాయి. అండ్ మన రోమన్ని ఫైట్ చేయబోతున్నారు రెస్ల్మేనియా తర్వాత. సో ఆల్రెడీ చాలా మంచి హైప్ ఉంది, బట్ ఇంకా చాలా జబర్దస్త్గా హైప్ చేసినారు మన బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్కి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ది మాస్టర్ ఆఫ్ ది ఆల్ మాస్టర్స్ బ్రాన్ స్ట్రోమన్ గురించి. గాయస్ ఇప్పుడు ఇప్పుడిప్పుడే మన బ్రాన్ స్ట్రోమన్కి WWE కొంచెం బాగానే పుష్ ఇచ్చింది. అంటే రీసెంట్లీ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసినారు మన బిగ్ బ్రాన్సన్ రీడ్తో. చాలా జబర్దస్త్ మ్యాచ్లో ఫ్యూడ్లో కనిపిస్తున్నారు. రింగ్ బి బ్రేక్ అయిపోయింది, అంత బాగానుండే. బట్ ఈ మ్యాచ్లో అంట కొంచెము ఇంజూర్డ్ అయినారంట మన బ్రాన్ స్ట్రోమన్. ఎస్ గైస్, అంటే ఇప్పుడు ఆ ఇంజురీ సీరియస్ ఇంజురీయా కాదా దానిపైన క్లియర్గా అప్డేట్ రాలేదు, బట్ ఇంజూర్డ్ మాత్రం అయినారు అని మనకి ఈ టైప్లో కొన్ని రూమర్స్ వస్తున్నాయన్నమాట. సో ఇప్పుడు ఇంత పెద్ద మ్యాచ్ అయిన తర్వాత వారం 2 వారాలు కనిపించకపోయినా ఏం కాదు, ఎందుకంటే ఈ మ్యాచ్ చాలా బ్రూటల్ ఉండే, చాలా క్రాక్ ఉండే కదా. బట్ ఇప్పుడు మీరే ఆలోచించాలంటే ఇప్పుడిప్పుడే బ్రాన్ స్ట్రోమన్కి కొంచెం బాగానే పుష్ ఇస్తున్నారు. అండ్ ఇలాంటప్పుడు మళ్ళొకసారి బ్రాన్ స్ట్రోమన్ ఇంజురీ వల్ల కొన్ని మంత్స్ కోసం మామైపోతే అది ఎక్కడో మంచిది కాదు కదా. సో ఆ చిన్న ఇంజురీ ఉంటేనే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. మనకి నెక్స్ట్ వీక్ నుంచి కనిపిస్తే బ్రాన్ స్ట్రోమన్ ఇంకా మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఇందాక రింగ్ బ్రేక్ అని చెప్పినా కదా, సో ఆ రింగ్ బ్రేక్ అయితే మొత్తము మన WWE మొత్తం బాగానే ప్లాన్ చేసింది ఫ్యాన్స్ అందరికీ ఎంటర్టైన్ చేయడానికి. బట్ ఆ రింగ్ బ్రేక్ అయిన స్పాట్ అది ఎక్కడనో మన WWEకి నచ్చలేదంట. అంటే బ్రాన్ స్ట్రోమన్ అండ్ బిగ్ బ్రాన్సన్ రీడ్ బాగానే ఫైట్ చేసినారు, చాలా మజా వచ్చింది, ఫ్యాన్స్కి కొంచెం నచ్చింది అండ్ మన WWEకి నచ్చింది అన్నమాట. WWE చాలా గొప్ప మాట్లాడింది వాళ్ళ గురించి. బట్ ఏంటంటే ఆ రింగ్ బ్రేక్ అయిన స్పాట్ అంత హైలైట్ గేమ్ అనిపించలే అంట WWEకి. సో దానివల్ల WWE కొంచెం నారాజుందంటే అంత మంచి గేమ్ కాలేదు, అంటే వాళ్ళు అనుకున్న ప్రకారము ఆ రింగ్ బ్రేక్ అంత హైలైట్ గేమ్ కాలేదని మన WWE ఈ టైప్లో ఆలోచిస్తుందంట. సో ఇప్పుడు మీ ప్రకారము రీసెంట్లీ రాలో మెయిన్ ఈవెంట్లో రింగ్ బ్రేక్ అయింది కదా, సో ఆ రింగ్ బ్రేక్ అయిన మూమెంట్ మీకోసం కొంచెం హైలైట్గా ఉండదా లేదా మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు మన రా వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే, అంటే ఇప్పుడు మనం రా గురించి మాట్లాడదాం. సో రా వ్యూవర్షిప్ మాట్లాడదాం అనమాట. సో రీసెంట్గా నా రాకి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 1.516 మిలియన్ వ్యూవర్షిప్. ఎస్ గైస్, 1.516 మిలియన్ వచ్చింది మన రాకి. అండ్ అంతకుముందు జరిగిన రాతో కంపేర్ చేస్తే, అంటే లాస్ట్ వీక్ రాతో కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ రాకి 1.34 మిలియన్ వచ్చింది అనమాట. సో లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే రీసెంట్గా జరిగిన రాకి కొంచెం ఎక్కువ వచ్చింది, బట్ అంతా మరి ఎక్కువేం కాదు. 1.516 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది మన రాకి. అండ్ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి, అండ్ అది ఏంటంటే ఇప్పుడు రీసెంట్లీ రా చూసినా కదా, ఆ రాని ఈ సంవత్సరంలో మొత్తం ఒక 3 అవర్స్ రా ఉండదన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ కాకపోయే రా అన్ని, అంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇంకా ఎన్ని రాస్ ఉన్నాయో, ఇంకా ఎన్ని రా ఎపిసోడ్స్ ఉన్నాయో, ప్రతి ఒక్క రా ఇప్పుడు మనకి ఓన్లీ 2 గంటల వరకు చూడడానికి దొరుకుతుంది. అది ఎప్పటి వరకు జనవరికి అంటే రా నెట్ఫ్లిక్స్ వెళ్ళిపోతే జనవరిలో. సో అప్పుడు మరొకసారి 3 అవర్స్ కావచ్చు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ కోసం అయితే ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇంకా ఎన్ని రా ఎపిసోడ్స్ ఉన్నాయో ప్రతి ఒక్క రా ఇప్పుడు మనకి ఓన్లీ 2 అవర్సే చూడడానికి దొరుకుతుంది. ఓకే, అండ్ బాస్ అంతేకాదు
రీసెంట్లీ అంటే మనకి MVP మన AEWలో కనిపించినారు. బట్ ఇప్పుడు హైలైట్ ఏంటంటే మన షెల్టన్ బెంజమిన్ మనకి రీసెంట్లీ AEWలో కనిపించినారు. సో షెల్టన్ బెంజమిన్ AEWలో వెళ్ళిపోయినారు, MVP వెళ్ళిపోయినారు. సో ఇప్పుడు ఒక్కడొక్క మనిషి రావాలి, అండ్ ఆ మనిషి ఆ సూపర్ స్టార్ ఇంకెవరో కాదు, ది ఆల్ మైటీ బాబీ లాష్లీ. సో బాబీ లాష్లీ మనకి ఇన్ ఫ్యూచర్లో AEWలో కనిపించొచ్చని మనకైతే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు కొంచెం నారాజు ఉండే ది హర్ట్ బిజినెస్ కొంచెం మంచిగా బుక్ చేయలేదని. సో ఇప్పుడు వీళ్ళు ది హర్ట్ బిజినెస్కి మన AEWలో ఫామ్ చేద్దాం అనుకుంటున్నారు. సో అందుకనే బాబీ లాష్లీ మనకి ఇన్ ఫ్యూచర్లో AEWలో కనిపించంటే, ఎందుకంటే MVP వెళ్ళిపోయినారు, షెల్టన్ బెంజమిన్ వెళ్ళిపోయినారు. సో ఇప్పుడు బాబీ లాష్లీ రావాలి. రూమర్స్ ఏమంటున్నాయి అంటే బాబీ లాష్లీ మేబీ మనకి ఇన్ ఫ్యూచర్లో AEWలో కనిపించచ్చు అంట. సో ఇప్పుడు మీరేమంటారు దీనిపైన? అంటే మీరు బాబీ లాష్లీకి AEWలో చూడడానికి ఇంట్రెస్టెడ్ ఉందా, లేదంటే మరొకసారి మన WWEలో వస్తే మంచిదా? మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు మీరు ఒకటి ఆలోచించినారా అంటే ఇప్పుడు ఈ బ్యాడ్ బ్లడ్లో డ్రూ మ్యాకింటైర్ అండ్ CM Punk ది హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇలా ఫ్యూడ్గా ఎండ్ అయిపోతుంది కదా. సో ఇలా ఫ్యూడ్ ఎండ్ అయిన తర్వాత CM Punk నెక్స్ట్ ఎవరితో ఫైట్ చేస్తారు? ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా. సో ఈ క్వశ్చన్ పైన మనకి రూమర్స్ వస్తున్నాయి. అండ్ కొన్ని రూమర్స్ ఏమంటున్నాయి అంటే సర్వైవర్ సిరీస్లో సర్వైవర్ సిరీస్ ప్రీమియర్ ఈవెంట్లో CM Punk ఫైట్ చేస్తారంట మన గుంథర్తో. అంటే ఇమీడియట్ క్రౌన్ జ్యూల్ అని రూమర్స్ అయితే వస్తలేవు, మేబీ క్రౌన్ జ్యూల్వి కావచ్చు. బట్ సర్వైవర్ సిరీస్లో CM Punk గుంథర్తో ఫైట్ చేయొచ్చు. అది మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బాస్. అండ్ క్రౌన్ జ్యూల్ కోసం మాట్లాడితే క్రౌన్ జ్యూల్లో మేబీ మన బ్రౌన్ బ్రేకర్ ఫైట్ చేయొచ్చు కదా గుంథర్తో. ఎందుకంటే లాస్ట్ వీక్ బ్రౌన్ బ్రేకర్ వచ్చినారు మన గుంథర్ ముందు. సో బ్రౌన్ బ్రేకర్ వర్సెస్ గుంథర్ కావచ్చు క్రౌన్ జ్యూల్లో, లేదంటే CM Punk వర్సెస్ గుంథర్ అంట. కానీ ఎక్కువ ఛాన్సెస్ సర్వైవర్ సిరీస్ అంటున్నారు. సర్వైవర్ సిరీస్లో ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ CM Punk గుంథర్తో ఫైట్ చేస్తారంట కొన్ని రూమర్స్ ప్రకారం. అది మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఒకవేళ ఈ రూమర్ నిజమైతే అండ్ ఇన్ ఫ్యూచర్లో ఓన్లీ క్రౌన్ జ్యూల్ అని కాదు సర్వైవర్ సిరీస్ అయినా సరే, బట్ ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ CM Punk గుంథర్తో ఫైట్ చేస్తే, అది వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తే CM Punk ఓడిపోతే మంచిగా ఉంటుందా? మీరే ఆలోచించండి. అంటే CM Punk గెలవాలి కదా. సో ఇప్పుడు మీ ప్రకారం CM Punk గెలిస్తే మంచిదా, ఓడిపోతే మంచిదా? ఆ మ్యాచ్లో ఇన్ ఫ్యూచర్లో మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఇప్పుడు మనం మాట్లాడదాం ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. బాస్ మీలో చాలామంది పోస్టర్ ఆల్రెడీ చూసినారు. నా హెల్త్ బాగాలేదని నేను మీ అందరికీ కొంచెము క్లియర్గా అంటే నేను అప్డేట్స్ చేయలేకపోతున్నాను, ఏమనుకోవద్దు. సో ఈ పోస్టర్ మీరు ఆల్రెడీ చూసినారు. రాయల్ రంబల్ కోసము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అఫీషియలీ అడ్వర్టైజ్ ఉన్నారు. సో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు రోమన్ రేన్స్ ఈ రాయల్ రంబల్లో ఒక సింగిల్స్ మ్యాచ్లో ఫైట్ చేస్తాడు. ఎందుకంటే 2020 తర్వాత నుంచి రోమన్ రేన్స్ ఒక్క రాయల్ రంబల్లో అంటే 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో ఫైట్ చేయలేదు. ఎప్పటి నుంచి? 2020 తర్వాత నుంచి. అంటే రోమన్ రేన్స్ రాయల్ రంబల్లో 30 మెన్స్ రాయల్ రంబల్లో ఫైట్ చేయలేదు, బట్ సింగిల్స్ మ్యాచ్లో ఫైట్ చేసినారు. రాయల్ రంబల్లో ప్రీమియర్ ఈవెంట్స్లో సింగిల్స్ మ్యాచ్లో ఫైట్ చేసినారు. బట్ చాలామంది 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో రోమన్ రేన్స్ చూడాలనుకుంటున్నారు. 3-4 ఇయర్స్ అయిపోయింది రోమన్ రేన్స్ రాయల్ రంబల్లో ఫైట్ చేస్తున్నారు, బట్ 30 మెన్స్ రాయల్ రంబల్లో ఫైట్ చేస్తలేరు. సో అందుకని ఇప్పుడు ఎవరెవరు రోమన్ రేన్స్కి 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో చూడాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం ఒక మంచి రూమర్ వస్తుంది. అండ్ ఆ రూమర్ ప్రకారము రోమన్ రేన్స్ అంట ఈసారి 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో అడుగు పెడతారంట. ఎస్ గాయస్, ఇది నిజంగా చాలా జబర్దస్త్ రూమర్ అనే మాట. నిజంగా చాలా మంచి రూమర్. ఎందుకంటే 2020లో ఫైట్ చేసినా కూడా దాని తర్వాత ఇప్పటి వరకు రాయల్ రంబల్స్లో ఫైట్ చేస్తున్నారు, బట్ రాయల్ రంబల్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో ఫైట్ చేస్తలేరు. చాలామంది ఆ మ్యాచ్లో చూడాలనుకుంటున్నారు రోమన్ రేన్స్కి. సో ఇప్పుడు ఫైనల్లీ ఒక మంచి రూమర్ వచ్చింది. అండ్ ఆ రూమర్ ప్రకారము ఈసారి రోమన్ రేన్స్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో అడుగు పెట్టొచ్చు అంట. అండ్ రోమన్ రేన్స్ అడుగు పెడుతున్నాడంటే మేబీ ఆ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో చాలా పెద్ద తమాషా జరగవచ్చు. తమాషా అంటే మేబీ ద రాక్ అంటే మేము చెప్పలేం కానీ ఇప్పుడు రోమన్ రేన్స్ కంటిన్యూగా 4 సంవత్సరాల నుంచి ఛాంపియన్ ఉండి ఒకటేసారి ఇప్పుడు ఆ ఛాంపియన్షిప్ గెలవనీకి అంటే 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో అడుగు పెడితే ఆ మ్యాచ్లో చాలా తమాషాలు కంపల్సరీ జరుగుతాయి కదా. సో అందుకనే మేబీ ఆ మ్యాచ్లో రోమన్ రేన్స్తో ఏదో ఇంట్రెస్టింగ్ థింగ్ జరగవచ్చు అని ఇలాంటి
రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ మెయిన్ ఓపెన్ చెప్పాలంటే రూమర్స్ ఏమంటున్నాయి అంటే రోమన్ రేన్స్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో అడుగు పెట్టొచ్చు ఈసారి అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే రోమన్ రేన్స్ ఆల్రెడీ ఈ రాయల్ రంబల్ కోసం అఫీషియలీ అడ్వర్టైజ్ ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్కి కంపల్సరీ ఆన్సర్ ఇవ్వండి. అండ్ అది ఏంటంటే చూడండి, ఇప్పుడు రోమన్ రేన్స్ అయితే రాయల్ రంబల్స్లో అంటే ప్రీమియర్ ఈవెంట్లో ఫైట్ చేస్తున్నారు. బట్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో 3-4 ఇయర్స్ నుంచి ఫైట్ చేయలేదు. సో ఇప్పుడు అలాంటి రోమన్ రేన్స్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో అడుగు పెడితే మంచిగా ఉండాలి అంటే రాయల్ రంబల్లో అంటే 3-4 ఇయర్స్ నుంచి ఫైట్ చేస్తున్నట్టే ఒక సింగిల్స్ మ్యాచ్లో ఫైట్ చేస్తే మంచిగా ఉంటుందా? మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ నా హెల్త్ అసలు బాగాలేదు అంటే మీరు వాయిస్ తిని మీకు అర్థమవుతుంది కూడా. అండ్ మీరు చాలా మంచి కామెంట్ చేస్తున్నారు. సో ఎవరెవరు నా హెల్త్ కోసం చాలా మంచి కామెంట్ చేసినారు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ బాస్. అండ్ మీ కామెంట్స్ వల్ల నేను కొంచెం ఫాస్ట్గా రికవర్ అవుతున్నాను. అండ్ ఇంకో 1-2 డేస్ అయితే నేను ఇంకా మొత్తంగా రికవర్ అయిపోతాను. అండ్ అంటే ఇప్పుడు నేను నా హెల్త్ బాగాలేదని నేను ఎక్కువ అప్డేట్స్ కవర్ చేయలేకపోతున్నాను, లేకపోతే ఇంకా కొన్ని అప్డేట్స్ ఉండే. బట్ మాట్లాడడానికి అయితే చాలా కష్టపడి మాట్లాడుతున్నాను అనే మాట సేమ్ అనుకోవద్దు. బట్ ఈ వీడియో మాత్రం మీకు కొంచెమే నచ్చితే మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.